Hello, Prasthanam batch. Hello, Marandru. So, welcome to lecture 17. లెక్చర్ 17లో మనం మాట్లాడుకుందాము సెంటర్ స్టేట్ రిలేషన్ గురించి. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి. డన్. చాలా క్రిస్ప్గా డాక్యుమెంట్ తయారు చేశాను, కానీ టాపిక్కి వెళ్ళే ముందు కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పాను సార్, ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం అంటే ఏంటి? బంధుత్వం సార్. సెంటర్కి స్టేట్ మధ్యన ఉన్న ఐకమత్యం, స్టేట్కి మధ్యలో ఉన్న ఐకమత్యం. ఇది ఎంత బాగుంటే ఫెడరలిజం అంత బాగుంటుంది. ఓకే, క్లియర్, డన్. అంతే సార్. ఇప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సిమెట్రిక్ ఫెడరలిజం అండ్ ఎసిమెట్రిక్ ఫెడరలిజం. ఎసిమెట్రిక్ ఫెడరలిజం ఏంటి సార్ ఇది? మీరు గమనించి ఉంటారు, కొన్ని స్టేట్స్కి ఎక్స్ట్రా పవర్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ తెలంగాణకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఆర్టికల్ 371లో. జమ్మూ కాశ్మీర్కి ఒకప్పుడు ఉండేది ఆర్టికల్ 371లో, అది ఇప్పుడు తీసేశారు. క్లియర్. షెడ్యూల్ 6 అనే స్టేట్స్కి అంటే ఏఎంటిఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయి. ఎందుకు సార్? ఎందుకంటే మన దేశంలో ఎసిమెట్రిక్ ఫెడరలిజం పాటిస్తున్నాము. ఏ స్టేట్కి ఎంత అవసరమో అంత పవర్ ఇవ్వాలి. ఓకే, క్లియర్, డన్. సో ఎసిమెట్రిసిజం అంటే ఇది. క్లియర్. ఈక్వాలిటీ ఉంది, కానీ ఈక్విటీ కూడా ఉంది. ఇప్పుడు ఈక్విటీకి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో చెప్పాను. అర్థమైందా కదా? ఎస్. సో ఈ టర్మ్ అయింది. ఇప్పుడు కోఆపరేటివ్ కాంపిటేటివ్ అంటే ఏంటి సార్? కోఆపరేటివ్ కాంపిటేటివ్ అంటే ఏంటి? కోఆపరేటివ్ కాంపిటేటివ్, నేను నా ఫ్రెండ్ రన్నింగ్ రేస్ చేస్తున్నాం. ఓకే, ఎవరు పరిగెడతారా అనేసి, అక్కడి వరకు, ఏ నుంచి బి వరకు. నేను మధ్యలో పడిపోయాను అంటే కాంపిటీషన్లో ఉన్నాము. నేను ఫస్ట్ రావాలి అనే ఆలోచనతో ఉంటాము. కానీ ఒకడు పడిపోయినప్పుడు మనసు బాధగా ఉంటుంది, ఇంకోటి కూడా ఆగి వాడిని హెల్ప్ చేస్తాడు. అవునా కాదా? సో కాంపిటీషన్ కూడా ఉండాలి అండ్ కోఆపరేషన్ కూడా ఉండాలి. కోఆపరేషన్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే వాడికి అంత ఎక్కువ ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి. ఇదేంటి సార్? ఇది కాంపిటీషన్ సార్, ఇది కాంపిటీషన్. మరి ఇక్కడ కోఆపరేషన్ ఎక్కడ ఉంది సార్? సార్, బీహార్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము. ఎందుకు సార్? ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా వర్కర్లు ఉన్నారు, వారికి సెక్యూరిటీ కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఏపీ గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము. ఎందుకు సార్? ఎందుకంటే అక్కడ తుఫాన్లు ఎక్కువ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మనకి ఏపీ గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి. సో దానికి తమిళనాడు ఒప్పుకుంటుందా? ఎస్, ఒప్పుకుంటుంది. ఎందుకంటే అది కాంపిటీషన్తో పాటు కోఆపరేటివ్ ఫెడరలిజంని కూడా మనం పాటిస్తున్నాం. అర్థమవుతుందా? ఎస్. ఈ రెండు వర్డ్స్ క్లియర్ అయ్యాయా సార్? కోఆపరేషన్ అంటే ఏంటి, కాంపిటీషన్ అంటే ఏంటి? రెండు వేరే వేరే వర్డ్స్ అయినా ఎలా ఒకరికొకరు తోడుగా ఉంటాయి. ఓకే, క్లియర్. ఈ పీడిఎఫ్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది టెలిగ్రామ్లో. క్లియర్. ఓకే, నౌ వాట్ ఈస్ ఫిజికల్ ఫెడరలిజం? వాట్ ఈస్ ఫిజికల్ ఫెడరలిజం? క్లియర్. నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా అన్నవి అని చెప్తే సరిపోతుందా? నో సార్. ఫిజికల్ ఫెడరలిజం డబ్బులు కూడా పంపిస్తూ ఉండాలి. స్టేట్స్కి అవసరమైనంత డబ్బు పంపిస్తూ ఉండాలి. అర్థమైందా? సో ఫిజికల్ అండ్ డబ్బుల పరంగా ట్యాక్స్ విషయంలో కూడా ఫెడరలిజం బాగుండాలి అనే కాన్సెప్ట్ ఫిజికల్ ఫెడరలిజం. ఓకే, అది ట్యాక్స్ అయినా, అది రెస్పాన్సిబిలిటీ అయినా, డ్యూటీ అయినా అందరూ కలిసిమెలిసి చేయాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు వెళ్దాం
సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మూడు విధాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి లెజిస్లేటివ్ రిలేషన్, అంటే లా మేకింగ్ పరంగా. ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్, పరిపాలన పరంగా, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఇంకోటి లాస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ పరంగా, డబ్బు పరంగా. ఓకే. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ రెండు సార్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ యూపీఎస్సీ కూడా తక్కువ వస్తుంది, ఏపీపీఎస్సీ కూడా తక్కువ చూసాము. క్లియర్. తెలంగాణ పిఎస్సీ కూడా తక్కువ చూసాము. సో ఇందులో ఫోకస్ చేస్తాము, కానీ తక్కువ. ఇక్కడ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ. ఓకే. క్లియర్. ఓకే సార్. నౌ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఆర్టికల్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 వరకు ఉంటుంది. క్లియర్. సో ఆర్టికల్ 245 ఏం చెప్తుంది సారు? లిస్ట్. యూనియన్ లిస్ట్ వేరు, స్టేట్ లిస్ట్ వేరు, కాన్కరెంట్ లిస్ట్ వేరు. ఓకే. యూనియన్ లిస్ట్ వేరు, స్టేట్ లిస్ట్ వేరు, కాన్కరెంట్ లిస్ట్ వేరు. యూనియన్ లిస్ట్లో పార్లమెంట్ లా తయారు చేస్తుంది, మోదీ గారు ఇంప్లిమెంట్ చేస్తారు. స్టేట్ లిస్టులో విధాన్ సభ లా తయారు చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు లా ఇంప్లిమెంట్ చేస్తారు. కాన్కరెంట్ లిస్టులో ఇద్దరిలో ఎవరొక్కరు కూడా లా తయారు చేయొచ్చు, కానీ ఇంప్లిమెంట్ మాత్రం స్టేట్, అంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. అర్థమైంది అందరికి ఇది? సారీ, అందరికి అర్థమైందా? ఎస్ సార్. కానీ సార్ మీరు అంటున్నారు కాన్కరెంట్ లిస్ట్లో యూనియన్ కూడా లా తయారు చేయవచ్చు, స్టేట్ కూడా లా తయారు చేయవచ్చు. మరి గొడవ అయితే కన్ఫ్లిక్ట్ అయితే యూనియన్లో పైన ఉంటుంది. అందుకే కదా మన ఇండియాలో ఫెడరలిజంని క్వాసై ఫెడరలిజం అంటాము. చాలా నీట్గా మీకు ఫెడరలిజం మీద ఒక మొత్తం క్లాస్ తీసుకున్నాను, మీకు గుర్తుంటే. క్వాసై ఫెడరలిజం అంటే ఏంటి సార్? సెంటర్ అప్పుడప్పుడు స్టేట్ కన్నా స్ట్రాంగ్గా మారిపోతుంది, కానీ యుఎస్ఏ అట్లా కాదు. యుఎస్ఏలో స్టేట్ కూడా సెంటర్ కూడా రెండు పవర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమైపోయిందా? సో ఆర్టికల్ 245 క్లియర్ అందరికి? సో ఆర్టికల్ 246 ఇది. సారీ. క్లియర్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ అయితే ఈ మూడిట్లో లేనిది ఎందులో ఉంటుంది సారు? ఎందులో ఉంటుంది సార్? రెసిడ్యూరీ పవర్స్లో ఉంటుంది. రెసిడ్యూరీ పవర్స్ ఆర్టికల్ 248లో రాసి ఉంది. నంబర్ ఇంపార్టెంటా? ఎస్. ఆర్టికల్ 248లో రెసిడ్యూరీ పవర్స్ రాసింది. ఓకే. క్లియర్. రెసిడ్యూరీ పవర్స్లో పార్లమెంట్ మాత్రమే లా తయారు చేస్తుంది, ఇక్కడ స్టేట్తో పని ఉండదు. అర్థమైందా? ఇక్కడ గవర్నర్ రాసిన నేను నో సార్, ప్రెసిడెంట్ రాసిన నో సార్, పార్లమెంట్ అంటే పార్లమెంటే. ఓకే. క్లియర్. కానీ ఇక్కడ గమనించండి, ఏపీపీఎస్సీకి మనతో ఆడుకోవచ్చు, తెలంగాణలో ఆడుకోవచ్చు మనతోని. ఆర్టికల్ 248లో ఇండియాలో పార్లమెంట్ దగ్గర పవర్ ఉంటుంది, అంటే కెనడా లాగా ఇండియాలో కూడా పార్లమెంట్ దగ్గర పవర్ ఉంటుంది. కానీ యుఎస్ఏలో అట్లా కాదు. యుఎస్ఏలో స్టేట్ దగ్గర పవర్ ఉంటుంది. అర్థమైందా? క్లియర్. సేమ్ పీడిఎఫ్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, టెలిగ్రామ్లో పోస్ట్ చేసేస్తాను. సో గాబరపడగలరు. క్లియర్. ఓకే. డన్ సార్. ఓకే సార్. ఇప్పుడు నౌ ఇది చూసారా?
పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్. పార్లమెంట్ కావాలనుకుంటే మొత్తం ఇండియాకైనా లేదా ఇండియాలో చిన్న పార్ట్కైనా లా తయారు చేస్తుంది. ఓకే. అలాగే స్టేట్ లెజిస్లేచర్ స్టేట్ వరకే లా తయారు చేస్తుంది. అంతే. అర్థమవుతుంది అందరికీ? ఎస్. ఓకే సార్. నౌ నెక్స్ట్ ఆర్టికల్ 249, 250, 251, 252. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే. ఏంటి సార్ ఇది? సార్ గమనించండి, నేనేం చెప్పాను? యూనియన్ లిస్ట్లో యూనియన్ తయారు చేస్తుంది, స్టేట్ లిస్ట్లో స్టేట్ తయారు చేస్తుంది. కానీ సార్ ఎప్పుడైనా పార్లమెంట్ కావాలనుకుంటే స్టేట్ లిస్ట్లో దూరదా? నార్మల్ కండిషన్స్లో దూరదు. నార్మల్ కండిషన్స్లో దూరకూడదు. కానీ కొన్ని కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ ఏంటి సార్? ఆ కండిషన్స్ ఏంటి? సో ఫస్ట్ కండిషన్ రాయండి, ఆర్టికల్ 249. ఆ కండిషన్ పేరు నేషనల్ ఇంట్రెస్ట్. ఆ కండిషన్ పేరు నేషనల్ ఇంట్రెస్ట్. ఓకే. ఒకవేళ మిమ్మల్ని రాజ్యసభ పర్మిషన్ ఇస్తే, మీకు రాజ్యసభ పర్మిషన్ ఇస్తే, ఓకే, బాబు లోక్సభ, బాబు పార్లమెంటు, నువ్వు ఒక లా తయారు చేయవచ్చు స్టేట్ లిస్ట్ మీద అంటే రాజ్యసభ స్టేట్ లిస్ట్ మీద లా తయారు చేయమని పార్లమెంట్కి అనుమతిస్తుంది. ఏ మెజారిటీతో? స్పెషల్ మెజారిటీ 1 సార్. గుర్తొస్తుంది అందరికీ ఫస్ట్ క్లాస్ మెజారిటీ క్లాస్. ఓకే, డన్ సార్. సో ఆర్టికల్ 249 పరంగా, ఆర్టికల్ 249 పరంగా నేషనల్ ఇంట్రెస్ట్ పరంగా రాజ్యసభ ఆర్డర్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఇంకేటుంది సార్? ఇంకేటుంది? మీకేం చెప్పాను నిన్న? అందుకే ఎమర్జెన్సీ క్లాస్ మీకు ముందే ఖతం చేసేసాను. ఆర్టికల్ 250లో ఎమర్జెన్సీ ఒకవేళ ఉంటే పార్లమెంట్ స్టేట్ లిస్ట్ మీద లా తయారు చేసుకోవచ్చు. అర్థమైందా ఎందుకు ఎమర్జెన్సీ ముందు చేయించాను? ఇవన్నీ అర్థం కావాలంటే ఎమర్జెన్సీ ఆల్రెడీ టాపిక్ అయిపోయి ఉండాలి మీకు. క్లియర్? ఓకే. సో ఎమర్జెన్సీ కండిషన్స్లో పార్లమెంట్ కావాలనుకుంటే స్టేట్ లిస్ట్ మీద లా తయారు చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? డన్ సార్. సరే సార్, ఇంకేంటి సార్? ఇంకేంటి? ఆర్టికల్ 252లో కూడా ఏంటి సార్ ఇది? ఒకవేళ రెండు కన్నా ఎక్కువ స్టేట్స్ ఒప్పుకుంటే, బాబు ఈ సబ్జెక్ట్ మీద మేము లా తయారు చేయము, బాబు మోదీ గారు మీరే మాకు ఒక లా తయారు చేసి ఇవ్వండి అని చెప్తే అంతే. రిక్వెస్ట్ చేస్తుంది పార్లమెంట్కి, మీరు మా మీద లా తయారు చేయండి, తయారు చేయండి. అలా ఎందుకు సార్ అంటుంది స్టేట్? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడుకి కర్ణాటకకి ఒక రివర్ డిస్ప్యూట్ అవుతుంది, ఒక రివర్ మీద ఇష్యూ అవుతుంది. ఇది లా తయారు చేసి ఇది ఒప్పుకోవడం లేదు, ఇది లా తయారు చేసి ఇది ఒప్పుకోవడం లేదు. అప్పుడు ఇద్దరు ఏం చేస్తారు? సెంటర్ దగ్గరికి వెళ్తారు, చేతులు కట్టుకొని సెంటర్ దగ్గరికి వెళ్తారు. క్లియర్? సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతారు, ఏమని? సారు, ఈ ఈ యొక్క ఇష్యూ మీద మీరు మాకు లా తయారు చేసి ఇవ్వండి, నిష్పక్షంగా ఉండండి మీరే. అంతే. క్లియర్? కానీ అట్లాంటి లా ప్రతి స్టేట్కి వర్తిస్తుందా? నో సార్. ఏ స్టేట్ అయితే రిక్వెస్ట్ చేసిందో, నోట్, ద లా విల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు ద స్టేట్స్ విచ్ డిమాండెడ్ సచ్ లెజిస్లేషన్. ఎవరైతే డిమాండ్ చేశారో, అంటే ఈ కేసులో తమిళనాడుకి కర్ణాటకకి మాత్రమే ఇలా ఉంటుంది. ఓకే. సో ఆర్టికల్ 252 కూడా గుర్తుంచుకోండి. ఇవేంటి సార్? ఇవి లా మేకింగ్ గురించి మాట్లాడుతున్నాము, అంటే లెజిస్లేటివ్ పవర్ గురించి మాట్లాడుతున్నాము, లెజిస్లేటివ్ పవర్ గురించి మాట్లాడుతున్నాము. ఓకేనా? క్లియర్ సార్? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ సారీ, నో,
లాస్ట్ ఈజ్ ఆర్టికల్ 253. ఆర్టికల్ 253. ఇందులో ఏంటుంది సార్? ఇందులో ఏముంది 253లో? అయ్యా, నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు, సారీ, ఇంటర్నేషనల్ ట్రీటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మోదీ గారు వెళ్ళి బంగ్లాదేశ్లో ఒక ట్రీటీ సైన్ చేశారు. ఏంటి సార్ అది? ఈ రోజు నుంచి బంగ్లాదేశ్లో ఉన్న ఆవులు బార్డర్ దాటి ఇక్కడికి మన ఏమంటారు గ్రాసెస్ని గ్రాసెస్ తినడానికి రావచ్చు. ఓకే, తినడానికి రావచ్చు. అలాగే ఇండియా నుంచి కూడా జంతువులు, పశువులు అక్కడికి గ్రాసులు ఇవన్నీ తినడానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్లియర్? సో సార్, యూజువల్గా చెప్పాలంటే క్యాటిల్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా. మరి ఎందుకు సార్ మోదీ గారు వెళ్ళి బంగ్లాదేశ్లో ఇలా చెప్పి వచ్చారు? అలా ఎందుకు జరిగింది సార్? ఇంటర్నేషనల్ అలా చెప్పేసిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ ట్రీటీ సైన్ అయితే ఏ స్టేట్కి అడగాల్సిన అవసరం లేదు. అది స్టేట్ లిస్టులో ఉన్నా, యూనియన్ లిస్టులో ఉన్నా, కాన్కరెంట్ లిస్టులో ఉన్నా, అది మోదీ గారు చెప్తే చెయ్యాల్సిందే. క్లియర్? ఓకే. 249, 250, 252, 253. These four articles are very very important. ఓకే, ఈ రెండు మామూలే, ఈ రెండు అయిపోయింది. అందుకే క్లాస్ మీకు నిన్న ఎమర్జెన్సీ చెప్పేశాను. ఓకే, క్లియర్? నౌ నెక్స్ట్ ఏంటి సార్? అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఎలా సార్? నో, ఇది ఆర్టికల్ 256 నుంచి 263 వరకు. అంటే ఏంటి? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? పరిపాలన అంటే ఎగ్జిక్యూషన్. లా తయారు చేసి సరిపోతుందా? దానికి ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా. సో నాకు ఒక మాట చెప్పండి సార్, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీయా కాదా? అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను మా తమ్ముడు బి, మా అమ్మగారు మా తమ్ముడికి చెప్పింది, ఒరే నీ పని ఏంటి, నువ్వు ఇల్లు మొత్తం చూడాలి. మా అమ్మ నాకు చెప్పింది, నీ పని ఏంట్రా, నువ్వు వత్తాలి. మా తమ్ముడు తుడవాలి, నేను వత్తాలి. క్లియర్? సో నా తమ్ముడు ఎగ్జిక్యూట్ చేసే పని తుడవడం, నేను ఎగ్జిక్యూట్ చేసే పని వత్తడం, ఇల్లు మొత్తం వత్తాలి. సరే, ఇప్పుడు నాకు ఒత్తే పని చేసే మూడు లేదు. నేనేంటి అనుకుంటున్నాను, మా తమ్ముడికి అదే పని ఇచ్చేయడం అనేసి. ఆ పని మా తమ్ముడికి ఇచ్చేస్తే హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో నేను ఎవరిని అడిగేసి ఇవ్వాలి? ఇప్పుడు నేను ఒక అమ్మగారు వెళ్ళిపోయారు, నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తున్నాను. నేను నా పని బీకి ఇస్తున్నాను. సో బీకి అడగాలి కదా, బాబు నువ్వు చేస్తావా చెయ్యవా? నువ్వు చెయ్యకపోతే వేస్ట్ కదా, నువ్వు చెయ్యాలి కదా. సో సేమ్ లాజిక్ ఇక్కడ వాడండి. సేమ్ లాజిక్. ఓకే, సేమ్ లాజిక్. నౌ ఒకవైపు సెంట్రల్ లిస్ట్ ఉంది, అంటే ఒకవైపు యూనియన్ ఉంది, ఇంకోవైపు స్టేట్ ఉంది. యూనియన్ పని ఏంటి? ఎక్స్ అనుకుందాం. స్టేట్ పని ఏంటి? వై అనుకుందాం. ఓకే, సో ఒకవేళ ఈ పని ఇక్కడ పంపించాలంటే ఎవరిని అడగాలి? ప్రెసిడెంట్ ఎవరిని అడగాలి? స్టేట్నే కదా. ఎందుకంటే మీరు స్టేట్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు. స్టేట్ చేస్తాడా లేదా అడగండి ఫస్ట్. అలాగే మీరు ఈ వై రెస్పాన్సిబిలిటీ ఇక్కడ పంపించాలనుకుంటున్నారు. ఎవరిని అడగాలి? ఇక్కడే కదా అడగాలి. అర్థమవుతుందా? ఎందుకంటే బాబు యూనియన్, నువ్వు ఈ పని చేస్తావా లేదా, ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటావా లేదా అడగాలి కదా.
అంతే. అర్థమైందా? క్లియర్? ఓకే. నౌ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ సెంటర్ టు స్టేట్స్. సెంటర్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ స్టేట్‌కి వెళ్తుంది. స్టేట్‌కి వెళ్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ పర్మిషన్ తీసుకోండి. ఎవరు తీసుకుంటారు? సెంటర్ వాడు. ప్రెసిడెంట్. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ స్టేట్ టు సెంటర్. స్టేట్ టు సెంటర్. సెంటర్ దగ్గరికి వెళ్తుంది. అంటే రెస్పాన్సిబిలిటీ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. ఎవరిని అడగాలి? సెంటర్ గవర్నమెంట్ అడగాలి. ఎవరు అడుగుతారు? స్టేట్ యొక్క మనిషి, గవర్నర్. అర్థమైపోయిందా? ఎస్ సార్. అంతే సార్. నౌ కానీ ఇక్కడ వస్తుంది, అనుమతి లేకుండా కూడా ఏమైనా చేయవచ్చా? కన్సెంట్ లేకుండా, అనుమతి లేకుండా కూడా ఏదైనా చేయవచ్చా? ఎస్ సార్. ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఒకవేళ యూనియన్ యొక్క రెస్పాన్సిబిలిటీని స్టేట్కి అప్పగించాలంటే పార్లమెంట్ స్టేట్ కన్సెంట్ లేకుండా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ పార్లమెంట్ వచ్చింది. ప్రెసిడెంట్ గవర్నర్ వస్తే అడగాల్సిందే. కానీ పార్లమెంట్ వస్తే మీరు చేయాల్సిందే. పార్లమెంట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్. పార్లమెంట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. ఓకే సార్. డన్ సార్. ఓకే. ఇంకేంటి సార్ అడ్మినిస్ట్రేషన్లో? సార్ ఆల్ ఇండియా సర్వీస్. ఈరోజు ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కానీ సస్పెండ్ చేసే పవర్ మాత్రం స్టేట్ దగ్గర కూడా ఉంటుంది. అంతేనా కాదా? స్టేట్ దగ్గర కూడా ఉంటుందా లేదా? అంతే. అంతే. సో ఇమ్మీడియట్ కంట్రోల్ అనేది స్టేట్ దగ్గర ఉంటుంది. కానీ అల్టిమేట్ కంట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైందా? ఓకే. ఇవన్నిటికి మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. ఏంటి సార్ అది? సార్, వన్ థింగ్ ఈజ్ ఆర్టికల్. ఏది ఆర్టికల్? ఎస్, ఆర్టికల్ 312. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆల్ ఇండియా సర్వీస్లో సార్ ఐపీఎస్ ఉంది, ఐఏఎస్ ఉంది, ఐఎఫ్ఓఎస్ ఉంది. బాగుంది సార్. కానీ కొత్తది యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు చేయాలి? ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ని నేను సృష్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ నేను ఇక్కడ యాడ్ చేయాలి ఒక ఫోర్త్ సర్వీస్గా. ఎలా చేస్తాం సార్? అది అది రాజ్యసభ మాత్రమే స్టార్ట్ చేస్తుంది. ఆ పర్మిషన్ రాజ్యసభ మాత్రమే ఇస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఆ పర్మిషన్ రాజ్యసభ మాత్రమే ఇస్తుంది. మెజారిటీ, స్పెషల్ మెజారిటీ 1. మెజారిటీస్ అన్నీ కూడా మీకు నేర్పించాను ఫస్ట్ 2 క్లాసుల్లో. ఓకే. క్లియర్? డన్. అంటే సార్ మీరు ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 312లో రాజ్యసభ పర్మిషన్ ఇస్తేనే కొత్త సర్వీస్ వస్తుంది, కొత్త ఆల్ ఇండియా సర్వీస్ వస్తుంది. అది కూడా స్పెషల్ మెజారిటీ 1 ద్వారా. అంటే 2/3 ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. ఎస్. ఓకే. అంతే. ఇప్పుడుకి వెళ్దాం ఫైనాన్షియల్ రిలేషన్. ఇప్పుడు ఇక్కడ వెళ్దాం. ఓకే. సో ఇందులో చాలా తక్కువగా చదవండి, ఎక్కువగా దూరకండి. క్లియర్? ఓకే సార్. ఓకే. నౌ కీప్ ద హెడ్డింగ్ ఫైనాన్షియల్ రిలేషన్.
పెట్టారా హెడ్డింగ్? డన్ సార్. ఓకే సార్. నౌ వన్ సెకండ్ గైస్, వన్ సెకండ్. జీసీ ఓకే. నౌ ఫైనాన్షియల్ రిలేషన్ ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 వరకు. నౌ 268లో ఏంటి రాసుంది? ట్యాక్సులు. ఏ ట్యాక్సులు యూనియన్ ద్వారా ఏం పెట్టొచ్చు, కానీ అది స్టేట్ కలెక్ట్ చేయాలి. ఏం చెప్పాను? 268లో ట్యాక్స్ ఎవరు పెడతారు? సెంటర్. కలెక్ట్ ఎవరు చేస్తారు? స్టేట్. ఓకే, క్లియర్, డన్. సో అట్లాంటి ట్యాక్స్ గురించి రాసి ఉంటుంది ఇక్కడ. ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, ఈ ఆర్టికల్ కూడా అవసరం లేదు, క్వశ్చన్ దీని మీద ఎప్పటికీ రాదు. క్లియర్. కానీ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద taxes and duties do not form part of consolidated fund of India. సిఎఫ్ఐ పార్ట్గా ఇది మారదు. ఓకే, సిఎఫ్ఐ అంటే ఏంటి మీకు చెప్పాను అందరికీ. ఇది ఒక సర్కార్ బ్యాంక్ ఖాతా లాంటిది, బ్యాంక్ ఖాతా లాంటిది. ఓకే, అంతే. నౌ 269లో ఏంటి రాస్తుంది సారు? ట్యాక్స్ కలెక్టెడ్ బై యూనియన్ కానీ అసైన్ టు స్టేట్స్ విత్ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్. ఓకే, ఇది స్టేట్స్కి ఇచ్చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంటా సార్? ఇది కూడా అవసరం లేదు. మరి ఏంటి సార్ ఇంపార్టెంట్? మరేంటి ఇంపార్టెంట్ సార్? ఇది రాయండి. దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టి గురించి ఆర్టికల్ 269A. 269A జిఎస్టి ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? కమెంట్లో చెప్పండి. ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ levied and collected by government of India. ఓకే, సో ఎవరు పెడతారు ఈ ట్యాక్స్ని? యూనియన్ పెడుతుంది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది సార్. కానీ ఇది స్టేట్కి కూడా మీరు పంచాలా కాదా? ఎస్ సార్, స్టేట్స్ కూడా మీరు పంచాలి. తెలిసిందే కదా, జిఎస్టి అనేది సెంటర్కి స్టేట్స్కి మధ్యన పంచుతారు. క్లియర్. ఎవరు చెప్తారు ఎంత పంచమని? సార్ ఫైనాన్స్ కమిషన్, ఆర్టికల్ 280. ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పార్ట్ కాదు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. జిఎస్టి నుంచి వచ్చే ట్యాక్స్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పార్ట్ కాదు. ఓకే సార్, డన్ సార్, అంతే సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ మధ్య మీరు సిగరెట్ కొంటే సిగరెట్ మీద సర్కార్ సెస్ పెడుతుంది. అంటే మీకు కాదు, కొన్నోడి మీద, హోల్సేలర్ మీద. సిగరెట్ మీద సర్కార్ సర్చార్జ్ పెడుతుంది. ఎక్స్ట్రా ట్యాక్స్లు ఇవి, ఎక్స్ట్రా ట్యాక్స్లు ఇవి. ఓకే, సో సెస్ అండ్ సర్చార్జ్ అనేది స్టేట్స్తో షేర్ చేయరు వీళ్ళు. అదే కదా తమిళనాడు ప్రాబ్లము. తమిళనాడు ప్రాబ్లం అంతా ఇదే. మీరేమో సెస్ని సర్చార్జ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది కూడా మాతో షేర్ చేయడం లేదు. ఇది మీరే మొత్తం తినేస్తున్నారు. మోదీ గారికి అంటున్నారు, స్టాలిన్ గారు అంటే అప్పుడు. క్లియర్. కనీసం అయితే దీన్ని షేర్ చేయండి, లేదా దీని రేట్ తగ్గించండి. అర్థమవుతుందా? క్లియర్. సెస్ అండ్ సర్చార్జ్ అనేది స్టేట్తో షేర్ చేయడం లేదు సెంటర్. అర్థమైందా? క్లియర్. ఓకే సార్. సర్చార్జ్ ఆన్ సిటిజన్స్ సర్టెన్ ట్యాక్సెస్ సెంటర్ ఎక్స్క్లూజివ్గా తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇది షేర్ కాదు, షేర్ చేయట్లేదు ఇది. ఓకే సార్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ అంటే డొనేషన్, డొనేషన్గా ఇవ్వడం. క్లియర్. నౌ ఆర్టికల్ 275లో ఆర్టికల్ 282లో 2 రకాలైన గ్రాంట్స్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. ఏం సార్ అది? ఒకటి స్టాచ్యూటరీ గ్రాంట్,
ఒకటి డిస్క్రిషనరీ గ్రాంట్. డిస్క్రిషనరీ అంటే ఏంటి? నా ఇష్టం, ఇస్తే ఇస్తాను లేదా ఇవ్వను. స్టాట్యూటరీ అంటే ఏంటి? ఇది కంపల్సరీ గ్రాంట్స్. ఇది కంపల్సరీ గ్రాంట్స్. ఓకేనా? క్లియర్? సి ఇప్పుడు ఏంటి రాస్తుంది? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్తో ఈ గ్రాంట్స్ అనేవి ఇస్తుంది. ఎవరు? పార్లమెంట్. కానీ డిస్క్రిషన్ అంటే ఏంటి? నా ఇష్టం కదా. సో సెంటర్ తన ఇష్టమైతే ఆ గ్రాంట్స్ని ఇవ్వచ్చు. ఓకే, సెంటర్ కూడా ఇవ్వచ్చు, స్టేట్ కూడా ఇవ్వచ్చు, పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి. ఓకే, క్లియర్? ఓకే సార్. నెక్స్ట్ సార్, లోన్ సంగతి ఏంటి సార్? లోన్స్ యూనియన్ గవర్నమెంట్ ఏ స్టేట్కైనా లోన్ ఇచ్చే తనకు హక్కు ఉంది. క్లియర్? నేనేం చెప్పాను? యూనియన్ గవర్నమెంట్కి ఏ స్టేట్కైనా లోన్ ఇచ్చే హక్కు ఉంది. ఓకే, క్లియర్? అంతే. ఇది అవసరం లేదు సార్, ఇంపార్టెంట్ కాదు. డన్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు, ఇది కూడా మీరు స్కిప్ చేసేయచ్చు. సెంట్రల్ స్టేట్ రిలేషన్ చాలా నీట్గా, అందులో లెజిస్లేటివ్ మీద ఫోకస్ చేయండి, అందులో అడ్మినిస్ట్రేటివ్ మీద ఫోకస్ చేయండి. ఫైనాన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావు. నౌ ఫైనాన్స్ కమిషన్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనాన్స్ కమిషన్ ఎవరు తెస్తున్నారు? సార్, ప్రెసిడెంట్ తెస్తారు. ఎప్పుడు తెస్తారు? ప్రతి 5వ సంవత్సరానికి, ఎవ్రీ 5th ఇయర్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 280. ఇందులో ఎంతమంది ఉన్నారు? ఇందులో స్ట్రెంగ్త్ ఎంతమంది ఉండాలి అని రాసి ఉందా ఎక్కడైనా? సార్, కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్, అంటే 1 + 4 మెంబర్స్ ఉండాలని చెప్తున్నారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే సార్, వాళ్ళకి రీఅపాయింట్మెంట్ అవ్వచ్చా? రీఅపాయింట్మెంట్ పాసిబుల్లా? ఎస్, రీఅపాయింట్మెంట్ కూడా పాసిబుల్. ఓకే, సో క్వాలిఫికేషన్ ఏమైనా కాన్స్టిట్యూషన్లో రాసుందా? కాన్స్టిట్యూషన్లో రాసుందా? లేదు సార్. పార్లమెంట్ వేరేగా లా ద్వారా ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే నువ్వు ఫైనాన్స్ కమిషన్కి మెంబర్గా ఉండొచ్చు అని చెప్తుంది. సో కాన్స్టిట్యూషన్లో ఉందా? నో సార్. దయచేసి ఈ పాయింట్ గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషన్లో క్వాలిఫికేషన్స్ అయితే లేవు. ఓకే, పార్లమెంట్ లా ద్వారా ఈ క్వాలిఫికేషన్ తెచ్చింది. సో అందుకే ఇది చదివిన చదవకపోయినా ఒకటే, కాన్స్టిట్యూషన్లో ఉంటే ఇంపార్టెంట్ అయ్యేది అది. ఓకే, సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? సింపుల్గా ఎంత డబ్బు స్టేట్కి పంపించాలి, 41% చెప్పింది ఈసారి. అవునా కాదా? 41 42? 41. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఆర్టికల్ 275లో ఎంత గ్రాంట్ పంపించాలి స్టేట్కి? ఓకే, అంతే. క్లియర్? సో దిస్ ఈజ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఒకసారి పీడిఎఫ్ని మళ్ళా నీట్గా చదవండి, అంతా క్లియర్ అయిపోతుంది. డన్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. తర్కశక్తి బ్యాచ్ లాంచ్ అయింది, ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.